తృప్తి పొందాలని, ఈ మాసపు వాగ్దానాన్ని, అభిషేకాన్ని పొందుకోవాలని బిడలు ఆశతో వచ్చి ఉండగా తండ్రి, బిడలతో మీరు మాట్లాడండి. ఈ వాగ్దానంలో ఉన్న సంగతులను వారికి తెలియపరిచి విశ్వాసముతో, నిరీక్షణతో నాయన వారు జీవించినట్లుగా మీరు కృప చూపించమని మా రక్షకుడును ప్రభువును నజరుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము. మన యొక్క ఈ మాసము దేవుడు ఈ వాగ్దానము ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. నీవు నన్ను నమ్ముకొని ఉంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయము 18వ వాక్యం మరొకసారి చదువుతున్నాను. నీవు నన్ను నమ్ముకొని ఉంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు భక్తుడైన ఇర్మియాకు ఈ మాట ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రవక్త అయిన ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నప్పుడు ఇర్మియా బందీగృహంలో ఉన్నాడు. ఇర్మియా దేవుని పక్షముగా యూదా ప్రజలను విషయమై దేవుడు తెలియపరచమన్న సమాచారాన్ని తెలియపరిచాడు. యూదా ప్రజలు దేవునికి బహు ఆయాసకరముగా జీవించారు. దేవుని నమ్ముకోక ఇతరితర ఆటలు వాటన్నిటిని కూడా నమ్ముకోవడం ప్రారంభించారు. జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించడం ప్రారంభించారు. అందుని బట్టి దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క ఉగ్రతకు ఆ దినము ఆ యొక్క యూదా ప్రజలు మరి కారణమయ్యారు. ప్రభు చెప్పారు, బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ యొక్క యెరూషలేము మీదకి వచ్చి యెరూషలేము యొక్క ప్రాకారములు, మందిరమును, ఆ యొక్క ప్రాంతం అంతటి కూడా పడద్రోసి ఆ యొక్క జనులను తీసుకుని వెళ్తాడని ప్రభు చెప్పారు. ఆ సమాచారాన్ని ఇర్మియా, ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఆయన ప్రజలకు, అనగా యూదా ప్రజలకు తెలియపరచమన్నాడు. ఆ సంగతులను చెప్పాడు యూదా ప్రజలకు. ఆ యొక్క మరి ఇర్మియా కాలంలో పరిపాలన చేస్తున్న రాజైన సిద్దికేకు ఈ సమాచారాన్ని చెప్పారు. చెప్పినప్పుడు ఈ యొక్క ఇర్మియాను రాజు బందీగృహంలో ఉంచాడు. బందీగృహంలో ఈ ఇర్మియా ఉన్నప్పుడు దేవుడు దర్శించాడు. ఇర్మియాను దర్శించి ఇర్మియాతో అన్న మాట ఏంటంటే, నేను చెప్పినట్లుగానే సమస్తమును జరగబోతుంది, అయితే నువ్వు విడిపించబడతావు, నువ్వు తప్పించబడతావని దేవుడు పలికిన సందర్భాన్ని ఈ పై వాక్యంలో మనం చూస్తాం. ఒకసారి 16వ వాక్యాన్ని చదువుదామమ్మా. చదవండి ఒకరు. 39వ అధ్యాయము ఇర్మియా 16వ. నీవు వెళ్ళి ఇశ్రాయేళ్ల దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మేలు చేటుకై కాక కీడు చేటుకై నేను ఈ పట్టణమును గురించి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. ఏదైతే ఈ పట్టణం విషయమై నేను చెప్పిన మాటలు మేలు చేయడానికి కాదు, కీడు చేయడానికి. ఎందుకంటే ఈ ప్రజలు మరి నన్ను నమ్ముకొనక, నా మీద ఆధారపడక మరి ఇతరితర వాటన్నిటిని ఆరాధించేవారుగా ఉన్నారు. అందుని బట్టి మేలు చేటుకై కాక కీడు చేటుకై నేను ఈ పట్టణమును గురించి చెప్పిన మాటలు
నెరవేర్చుచున్నాను. నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను. నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఏదైతే నువ్వు ప్రకటించావో దాన్ని బట్టి పట్టణానికి కీడు కలగబోతుంది. అయితే నిన్ను నేను విడిపించెదను, నిన్ను నేను రక్షించెదను అని ప్రభు చెరసాల్లో బందిగృహంలో ఉన్నప్పుడు ఇర్మియాతో మాట్లాడాడు. అటు విధంగానే ఇర్మియా ఆ బందిగృహంలో నుండి తన ఇంటికి చేర్చబడ్డాడు. తన యొక్క స్వజనులతో కూడా నివాసము చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దానికి కారణం నీవు నన్ను నమ్ముకొంటివి కనుక, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదును. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇర్మియా దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఆ యొక్క యూదాజనులు, ఇశ్రాయేలు ప్రజలు జీవం కలిగిన దేవుణ్ణి నమ్ముకోలేదు, దేవుని మాటకు లోబడలేదు, దేవుని వైపు తిరగలేదు. అయితే మరి శత్రుల చేతులకి అప్పగించబడ్డారు. వారి ప్రాంతం కొల్లగొట్టబడింది. వారి యొక్క ప్రజలను మరి ఆ రాజు అయిన నెబుకద్నెజరు ఆ బబులోను దేశంకు తీసుకొని పోయి ఉన్నాడు. అయితే బందిగృహంలో ఉన్న ఇర్మియాను దేవుడు రక్షించాడు, తప్పించాడు. కారణం ఇర్మియా దేవుడిని నమ్ముకున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో వాగ్దాన అభిషేక ఆరాధనలో మీకు తెలియపరుస్తున్న సంగతి అంటే, దేవుడిని నమ్ముకున్నట్లయితే నువ్వు విడిపించబడతావని జ్ఞాపకం చేసుకోవాలి. అనేక పరిశుద్ధ గ్రంథాలు అనేకమైన సందర్భాలు మనం చూస్తాం. ఎజ్రా 8వ అధ్యాయము 21వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. ఎజ్రా 8వ అధ్యాయము 21వ వాక్యాన్ని. 8:21. అప్పుడు దేవుని సన్నిధి మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్న వారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు హవాలా నది దగ్గర ఉపవాసముండుటని ప్రకటించితిమి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. వారు అటు విధంగా దేవుణ్ణి నమ్ముకోవడానికి, దేవుని మీద ఆధారపడడానికి ప్రార్థన చేసి ఉండగా 31వ వాక్యంలో చూస్తాం. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతి నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతుల నుండి మమ్ములను తప్పించినందున దేవునికి స్తోత్ర. హల్లెలూయా. వారు ఆ దినము దేవుని ప్రజలు ఐగుప్తు దేశం నుండి వెలుపలికి వచ్చినప్పుడు, ఆ తర్వాత కాలంలో బబులోను దేశం నుండి వెలుపలికి వచ్చినప్పుడు వారు ప్రార్థన చేసుకున్నారు. వారు దేవుని మీద ఆధారపడ్డారు. ఆ యొక్క బబులోను చెరలో నుండి విడిపించబడ్డానికి దేవుని మీద ఆధారపడగా శుభ ప్రయాణము తిరిగి యెరూషలేమునకు క్షేమముగా తిరిగి వచ్చారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. వారు ఒక దినాన్న దేవుని ఆశ్రయించగా నష్టపడ్డారు, దేవుని ఆశ్రయించగా కీడు పాలయ్యారు, దేవుని ఆశ్రయించగా అనేకమైన కష్టముల గుండా వెళ్ళారు. అయితే దేవుని మీద ఆధారపడినప్పుడు, తిరిగి వారు దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు, దేవుని మీద నిరీక్షణ ఉంచినప్పుడు, నమ్మకం ఉంచినప్పుడు వారు తిరిగి క్షేమముగా వారి కుటుంబములతో కూడా తిరిగి వారు యెరూషలేమునకు, యూదా దేశమునకు తిరిగి వచ్చున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతుల నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతుల నుండి మమ్మల్ని తప్పించినందున దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియదేని బిడ్డలకు జ్ఞాపకం చేసుకోవాలి, యెహోవాను ఆశ్రయించినట్లయితే నువ్వు రక్షించబడతావని జ్ఞాపకం చేసుకోవాలి. అదే మాటను
మనం చూస్తున్నాం. మనకు తెలుసు షడ్రకు మెషకు అబేద్నెగోలు అన్న వారిని మనం తెలుసు. వారు బబులోను దేశంలో ఉన్నప్పుడు రాజైన నెబుకద్నెజరు మరి ఒక ప్రతిమను ఏర్పాటు చేసి, బంగారపు ప్రతిమను ఏర్పాటు చేసి ఆ ప్రతిమకు మ్రొక్కమని చెప్పినప్పుడు షడ్రకు మెషకు అబేద్నెగోలు అనే వారు ఆ ప్రతిమకు మొక్కకుండా దాన్ని బట్టి, ఆ ప్రతిమకు సాగిలి పడలేని దాన్ని బట్టి ఈ రాజు నెబుకద్నెజరు అగ్నిగుండంలో వారిని పడమేయమని చెప్పారు. ఈ షడ్రకు మెషకు అబేద్నెగోలు వారిని ఆ యొక్క అగ్నిగుండంలో పడవేశారు. రెట్టింపుగా 7 అంతలుగా ఆ అగ్నిని మండించారు. వారు ముగ్గురిని బంధించి ఆ అగ్నిగుండంలో వేశారు. వారు అన్నమాట ఏంటో తెలుసా? ఇలాంటి ఈ అగ్నిగుండంలో నుండి మా దేవుడు రక్షించగల సమర్థుడు, ఆయనను రక్షింపబోయినప్పటికీ కూడా నీ విగ్రహమునకు మేము సాగిలి పడమని వారు చెప్పారు. వారు చెప్పిన మాటను బట్టి రాజు వారిని బంధించి, వారి ముగ్గురిని బంధించి అగ్నిగుండంలో వేసి ఉన్నాడు. అయితే అగ్ని వాసన కూడా వారి వస్త్రమునకు తాకలేదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎందుకంటే వారితో కూడా దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. 3వ అధ్యాయం దానియేలు 3వ అధ్యాయము 25వ వాక్యంలో మనం ఈ సంగతులు చూస్తాం. ఒకసారి చదువుదాం. దానియేలు 3వ అధ్యాయము 25వ వాక్యం. మూడు 25. దానియేలు. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకము లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపము పోలి ఉన్నది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. షడ్రకు మెషకు అబేద్నెగోలు అను వారిని రాజైన నెబుకద్నెజరు బంధించి అగ్నిగుండంలో పడవేశాడు. రాజు చూస్తున్నప్పుడు బంధించబడిన ఆ బంధకాలు లేవు. వారు అగ్నిగుండంలో తిరుగుతూ చూస్తున్నాడు. వారితో కూడా 4వ వ్యక్తిని చూస్తున్నాడు. ఆ వ్యక్తి ముఖము దేవదూత రూపము పోలి ఉన్నదంట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. వారెవరు? ఆ 4వ వ్యక్తి ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, నీవు యెహోవాను నమ్ముకున్నట్లయితే, దేవుని నమ్ముకున్నట్లయితే, అగ్నిగుండం లాంటి సమస్యలు నీకు ఉన్నప్పటికీ కూడా నీతో కూడా దేవుడు ఉండి ఆ సమస్యలు నిన్ను అధిగమించకుండా, ఆ సమస్యలు నిన్ను ఓడించకుండా, ఆ సమస్యలు నిన్ను మరి ఏ హాని కలగ చేయకుండా దేవుడు నీ పక్షముగా ఉంటాడని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అగ్ని వాసన అంటకుండా షడ్రకు మెషకు అబేద్నెగోలు వారిని దేవుడు రక్షించాడు ఆ అగ్నిగుండముల నుండి. అంత మాత్రమే కాదు, దానియేలును సింహపు గృహలో వేశారు. అయితే సింహములు ఏనా హాని చేయకుండా సింహపు నోళ్లను మూసి ఉన్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. 6వ అధ్యాయము 22వ వాక్యం. 6:22 త్వరగా తీయాలి. 6:22. నేను నా దావీదు అంటున్నాడు, సింహపు గృహలో పడద్రోయబడ్డాడు. అయితే సింహములు దానియేలును ఏ హాని చేయలేదు. ఆ రాజు దర్యావేష్ అనే రాజు, దావీదు యొక్క పరిస్థితి, సింహపు గృహలో ఉన్న దానియేలు పరిస్థితి ఏ విధంగా ఉన్నదని చూడ్డానికి వచ్చినప్పుడు దానియేలు జవాబిస్తున్నాడు. ఆ మాటను చదువుదామా? నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక
ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోరు మూయించను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నేను నా దేవుని నమ్ముకొనుకుంటాను గనుక, నా దేవుని నేను నమ్ముకున్నాను గనుక సింహములు నాకు ఏ హాని కలగ చేయకుండా దూతను పంపి సింహపు నోళ్లను మూయించాడని దానియేలు జవాబిచ్చాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దానియేలు సింహపు గృహలో ఉన్న ఫోటోని మనం చూసినట్లయితే, దానియేలు సింహపు గృహలో ఉన్న పిక్చర్ని చూసినట్లయితే ఆ చిత్రకారుడు చక్కగా ఆ యొక్క సింహపు గృహలో ఉన్న దానియేలు యొక్క చిత్రపటాన్ని చక్కగా గీశాడు. ఆ చిత్రపటంలో ఉంటుంది, సింహపు గృహలో దానియేలు ఉన్నాడు, దానియేలు యొక్క చూపు ఆకాశం వైపు ఉన్నది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని వైపు చూస్తూ ఉంది, సింహముల వైపు చూడట్లేదు కానీ దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. దానియేలు సింహముల వైపు చూడలేదు, సింహము నోళ్లను ముయించగలిగిన దేవుని వైపు చూశాడు. యెహోవాను నమ్ముకున్నాడు, యెహోవాను నమ్ముకున్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవుని నమ్ముకున్నారు, దేవుని మీద ఆధారపడ్డారు. బబులోను దేశంలో చెరలో ఉండి తప్పు తెలుసుకున్న యోధా ప్రజలు దేవుని మీద ఆధారపడ్డారు. క్షేమముగా తిరిగి వారి స్వస్థలానికి, స్వదేశమునకు తిరిగి క్షేమముగా కుటుంబములతో కూడా, వారికి కలిగిన సమస్తముతో కూడా తిరిగి వచ్చారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు రక్షిస్తాడని వాక్యము ద్వారా జ్ఞాపకం చేశాడు. నీవు నన్ను, ఇర్మియాతో దేవుడు మాట్లాడిన ఈ మాటను మరొకసారి చదువుదాం. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను తప్పించెదను. ఆ దినమున యూదా ప్రజలు యెహోవాను నమ్ముకోలేదు, యెరూషలేము ప్రజలు యెహోవాను నమ్ముకోలేదు. అయితే ఇర్మియా యెహోవాను నమ్ముకోవడం వలన నిశ్చయముగా నేను నిన్ను రక్షించదనని ప్రభు చెప్పినట్లుగా ఆ బందీగృహంలో నుండి విడిపించబడ్డాడు. ప్రియదేని బిడ్డలారా, ఏ బంధకాల చేత అయినా నీవు బంధించబడ్డావేమో, ఇబ్బందిగా పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నావేమో, దేవుని మీద ఆధారపడు, యెహోవాను నమ్ముకో, యెహోవాను నమ్ముకో. ఎలాగైతే షడ్రకు మేషకు అబేద్నెగోలు అని వారు బంధించబడి అగ్నిగుండంలో వేయబడ్డారు, అయితే ఆ బంధకాలన్నీ కూడా ఊడిపోయి వారు అగ్నిగుండములో తిరుగుతున్నట్లుగా వారితో కూడా క్రీస్తు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా యెహోవాను నమ్ముకో, యెహోవాను నమ్ముకో, యెహోవా నిన్ను రక్షిస్తాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచి ప్రార్థన చేసుకుని, అయ్యా నేను నిన్ను నమ్ముకొనుచున్నాను తండ్రి, శోధన నుండి తప్పించు అందామా. అయ్యా నేను నిన్ను నమ్ముకొనుచున్నాను గనుక కీడు ఆటంకాల నుండి తప్పించు. నేను నిన్ను నమ్ముకొనుచున్నాను గనుక నష్టము నుండి నన్ను తప్పించు. దేవా నేను నిన్ను నమ్ముకొనుచున్నాను గనుక వ్యాధి బాధల నుండి నన్ను తప్పించని ప్రార్థన చేద్దావా, ప్రార్థన చేద్దావా. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, హల్లెలూయా, హల్లెలూయా. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. అత్యంత కృపా కనికరమ కలిగిన మా గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈ సెప్టెంబర్ మాసంలో ఉదయకాల వాగ్దాన అభిషేక ఆరాధనలో మేము పాల్గొనడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదనని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. బందీగృహంలో ఉన్న ఇర్మియాను తప్పించినట్లుగా అనేక బంధకాల చేత బంధించబడి నీ ప్రజలను మీరు విడిపించమని, రక్షించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా, ఈ యొక్క మాసంలో అడుగుపెట్టిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి అవసరం మీరు తీర్చండి, పనులు దయచేయండి, కావలసిన సహాయము దయచేయండి. దేని కొరకు వారు కనిపెడుతున్నారో పొందుకోవడానికి సహాయం చేయండి.
ఏ దినము నాయన వారి కుటుంబంలో వెలితి, లోటు, నష్టము, కీడు, ఆటంకము లేకుండా దేవా నీ సన్నిధి వారితో కూడా ఉంచి దేవా వారికి కావలసినవన్నీ కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ఈ వాగ్దానము వారి ఎడలు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సమస్త కీడు ఆటంకులను తప్పించి మీరు మహిమ పొందుకోమని, ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీరు సహాయం చేయమని మా రక్షకుడును ప్రభువును నేచరైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.